నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ పక్ష నేతగా మూడవసారి నరేంద్ర మోడీ ఎన్నిక. ఎన్డీఏ కూటమి విజయానికి ప్రధాని మోడీ కష్టపడ్డారన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నీరజ్ కుమార్ ప్రసాద్ అధికారుల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వెల్లడి. ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకోకుండా వైఎస్ జగన్ పరనింద వేయటం సిగ్గుచేటు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శ. మలేరియా మాసోత్సవాల సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డిఎంహెచ్ఓ విజయలక్ష్మి వెల్లడి. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి పార్టీల ఎంపీల సమావేశం జరిగింది. ఎన్డీఏ పక్ష నేతగా మూడవసారి నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఎన్డీఏను అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఎన్డీఏ కూటమి పార్టీల ఎంపీల సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మూడవసారి నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీకి తమ మద్దతు ప్రకటించారు. విజనరీ నాయకుడు మోడీ నాయకత్వంలో దేశం ముందంజలో ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుని దేశాభివృద్ధికి మోడీ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని పవన్ కళ్యాణ్ అన్నారు. I have seen so many governments. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi ji is having a vision, and also is having a zeal, and also his execution is very perfect, and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. My heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. చంద్రబాబుతో కలిసి ఏపీలో చారిత్రాత్మక విజయం సాధించామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఆయన అభినందించారు. आंध्र महबूब बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, ये आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है, उसका प्रतिबिंब है. और महाप्रभु जगन्नाथ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరజ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.
వెలగపూడి సచివాలయంలో నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అధికారుల సమిష్టి కృషితో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తామని నూతన సీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సీఎస్ను అభినందించారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to you. వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై నాయకులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా పరనింద వేయటం సిగ్గుచేటని వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అరాచకాలు చేయడం తమ పందా కాదని, తమ నాయకుడు చంద్రబాబు దానికి ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులు శిక్ష అనుభవించక తప్పదని వల్ల రామయ్య అన్నారు. ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్థుతి పరనింద చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు. ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను బటన్ నొక్కాను, అవ్వ అత్తలు నాకు ఓటేయలేదండి. నేను బటన్ నొక్కితే ఓటేయాలా? నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి? వాళ్ళకి అర్థమవుతా? ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా? వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా? వాళ్ళందరూ ఆలోచించరా? శాసనసభ్యునిగా ఎన్నికైన తొలిసారి సత్యనపల్లి నియోజకవర్గంకు కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తన విజయాన్ని నియోజకవర్గ ప్రజలకు అంకితమిస్తున్నట్లు కన్నా తెలిపారు. గుంటూరు వైద్య కళాశాల జూనియర్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి వైద్యుడు దివేష్ గార్గ్ మృతికి సంతాపం తెలపడంతో పాటు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలని తమ సభ్యులకు సూచించేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం నాయకులు సూచించారు. తొలుత ప్రదర్శనను కళాశాల నుంచి సర్వజన ఆసుపత్రి వరకు నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు దీక్షిత్, బాలు, సుస్మిత, అహ్మద్ బాషా, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ మెడికల్ ఫీల్డ్లో ఎక్కువ సూసైడ్స్ అవుతున్నాయి బాగా. ఆ సూసైడ్స్ గురించి అరికట్టడానికి మేము తీసుకునే మెజర్స్ ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఇలా సూసైడ్స్ అవ్వకుండా ఉండాలి, ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి, అసలు మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇలాంటివి తగ్గించాలి. స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, స్టూడెంట్స్ అందరూ అలాంటి కండిషన్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళ కొలీగ్స్ది కానీ వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ది కానీ, ఎవ్రీ కాలేజ్లో సైకాట్రీ డిపార్ట్మెంట్ ఉండిద్ది, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. అలా ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఎలా అయితే ఒకళ్ళు మెంటల్ హెల్త్తో
స్టూడెంట్స్ అనేది బయట మాట్లాడగలగాలి, వాళ్ళకున్న ఇబ్బంది అనేది వేరే వాళ్ళతో షేర్ చేసుకోగలగాలి, స్టూడెంట్స్కి సపోర్ట్ ఉండాలి, అదేవిధంగా వర్క్ ప్రెషర్ కూడా తక్కువ ఉండాలి అనేది, అండ్ టాక్సిక్ బిహేవియర్స్ వేరే వాళ్ళు కానీ అంటే వేరే ఇతర ఫ్రెండ్స్ కానీ ఎటువంటి టాక్సిక్ ప్రెషర్స్ ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు జిఎంసి జుడా ప్రకారం కానీ ఏపీ జుడా ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ జుడా అసోసియేషన్ తరపు నుంచి కానీ మేమందరం ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మలేరియా నివారణ మాసోత్సవాల్లో భాగంగా మలేరియాపై అవగాహన కల్పిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని DMHO విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి మలేరియా, డెంగ్యూపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మలేరియా వ్యాప్తి చెందకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు DMHO తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కూడాను మన దగ్గర ఉన్న కంటైనర్స్ కుండలు కానీ నీళ్లు కానీ బాటిల్స్ కానీ ఏమైనా సరే ఎంటీ చేసి 24 గంటలు డ్రైగా ఉంచి తర్వాత నింపుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడాను ఈ కొబ్బరి బోండాలు కానీ, తాగి పారేసిన బోండాలు కానీ, లేకపోతే టైర్లు కానీ, ఈ డ్రైనేజ్ సిస్టంలో డ్రైనేజ్లు కూడాను ఎప్పుడు కూడా స్టాగ్నెంట్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం. తర్వాత గుంతులు అలాంటివి ఏమైనా ఉన్నాను అవన్నీ కూడాను వెంటనే వాళ్ళు మా హైజీనిక్ యాప్లో ఫోటోలు తీసి అప్పటికప్పుడు అది రిజాల్వ్ చేయటం ఇవన్నీ కూడా మేము చేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరికి కూడాను ఈ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి పౌరుల సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత కూడాను మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చూసుకొని దోమకాటు నుంచి మనము తప్పించుకొని ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ జ్వరాలు రాకుండా మనం చూస్తాం. గత 5 సంవత్సరాలుగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు టీడీపీ దాడులకు పాల్పడుతుందని గవర్నర్కు ఫిర్యాదు చేయడం దారుణంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందన్నారు. రౌడీ రాజ్యంలో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడి టీడీపీ నాయకులు తమపై దాడులకు పాల్పడుతున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు ఎక్కడైనా ప్రతిపక్ష హోదా కోసం ప్రజల్లో ఉండి పనిచేయాలని సూచించారు. గత 5 సంవత్సరాలుగా అంబటి రాంబాబు పనిచేయకుండా రికార్డ్ డాన్సులు చేశారన్నారు. బూతులు మాట్లాడే నాని ఎలాంటి అర్హతతో గవర్నర్కు ఫిర్యాదు చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసేలా వైసీపీ నాయకులు పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో వీరయ్య, జగన్మోహన్ రావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం తీసుకొచ్చినందుకు మీ అందరికీ సదా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రౌడీ రాజ్యంలో అనేక దుర్మార్గాలు, దౌర్జన్యాలు, మానభంగాలు, మర్డర్లు ఇన్ని చేసి కూడా ఇంకా మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా దౌర్జన్యాలు మామే చేస్తున్నారని గవర్నర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యలు మానుకొని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రతిపక్ష హోదా అలాగా రాలేదు మీకు. ఈ ప్రతిపక్ష హోదా రావటానికి మీరు అహర్నిశలు ప్రజల్లో ఉండి కష్టపడి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నాను. ఒక అరాచకమైన రాజ్యాన్ని, పాలనని తన వంది మగాదులతో స్థాపించి మరి రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళ యొక్క మరి చేష్టలు మనం ఇన్నాళ్ళు చూసాము. మరి దానిలో ముఖ్యంగా వాళ్ళ వంది మగాదులు మరి కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, గుడివాడ మరి అమర్నాథ్ గారు, మరి పెన్ నాని గారు వాళ్ళు పలికినటువంటి మరి విచ్చలవిడి వాగ్బాణాలు, విచ్చలవిడిమైనటువంటి మరి మాట తీరు ప్రజల్లో అసహ్యం వేసింది. జగన్ మీద కానీ, మరి వైఎస్ఆర్పీ ప్రభుత్వం మీద కానీ, ఈ పాలన మీద కానీ ఇసుగు పుట్టి మిమ్మల్ని దండకారుణ్యంలో మారణకాండ అనే అంశంపై జిల్లా సిపిఎం కార్యాలయంలో బహిరంగ సభ జరిగింది. కగార్ ఆపరేషన్ నిజ నిర్ధారణ బృందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్ కగార్ కార్పొరేషన్ హిందుత్వ ఫ్యాసిజం అనే అంశంపై చర్చించారు.
ఆపరేషన్ కగార్ మారణకాండపై నిజ నిర్ధారణకై వెళ్లిన ప్రజా సంఘాలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న మారణకాండలో ప్రభుత్వ బలగాలు 29 మందిని హత్య చేశాయని ఆరోపించారు. అరణ్యాల్లో ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తమ సైన్యాలను అరణ్యంలోకి పంపుతుందన్నారు. కార్పొరేట్ హిందూ రాష్ట్ర సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ను తెచ్చిందన్నారు. కార్యక్రమంలో నారాయణ, వెంకటేశ్వరరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మావోయిజం అనేది సమస్య, ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఇది ఆర్థిక సాంఘిక సమానత్వం సమస్య. ఈ సమస్యను మన చర్చల టైంలో శాంతి భద్రతల సమస్య అని చెప్పి 2002లో కేసీఆర్ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసాడు. కానీ ఆయుధాలు విడిచిపెడితే చర్చలు జరపనప్పుడు, కానీ అల్పిన్లో 2003లో అక్టోబర్లో ఆయన మీద దాడి తర్వాత 9 నెలల ముందే చర్చలు అది ఎలక్షన్లో పోయాడు. ఎలక్షన్లో పోతే ఏమనంటే మీకు ఇటువంటి విప్లవ రాజకీయాలు కావాలన్నా లేదా భూత్వ రాజకీయాలు కావాలన్నాడు. ప్రజలైతే స్పష్టంగా చెప్పారు మాకు విప్లవ రాజకీయాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఓడగొట్టారు. ఆ స్థితి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో రాగానే 2004లో చర్చలు జరిగినాయి. భూమి సమస్య వచ్చి చర్చలు ఆగిపోయాయి. ఆ చర్చల క్రమం 2010లో జరిగినాయి. 2010లో చంద్రబాబు అంటే ఆచరణతో సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో సిఐడి బాధితులతో కలిసి కేక్ కట్ చేసి భారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. అనంతరం కార్యాలయంలోని అధికారులకు తెలుగు యువత నేతలు మిఠాయిలు పంచారు. తెలుగు యువత నేతలు వస్తున్నారని సమాచారాన్ని తెలుసుకుని అధికారులు ముందుగానే బయటకు వెళ్లిపోయారు. గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మీడియా సంస్థల యాజమాన్యాలను సైతం సిఐడి పేరుతో అక్రమ కేసులతో మానసిక వేధింపులకు గురిచేసి ఇష్టారాజ్యంగా కొందరు అధికారులు స్వామి భక్తి ప్రదర్శించారని తెలిపారు. కార్యకర్తలను మానసిక వేదనకు గురిచేశారని, ఫోన్లు, ల్యాప్టాప్లు, బండ్లు సీజ్ చేసి పైశాచిక ఆనందం పొందారని తెలిపారు. గౌరవ కోర్టును సైతం లెక్క చేయలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో సిఐడి కేసు బాధితులు చేరెడ్డి జనార్దన్, షేక్ ఫిరోజ్, మంచోడు మణి, కరణం ప్రభాకర్, అభిరామ్, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంఖ్యలు తెగిపోయినాయి. ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరైతే ఖండిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా హరిస్తూ ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా సిఐడి చూడండి, ఇదే కార్యాలయం 2014 నుండి 19 మధ్యలో గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. సుఖంగా ఉండేటట్టు వీళ్ళ కోసం నిర్మిస్తే ఈ ప్రభుత్వంలో కొంతమంది దుర్మార్గులు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అందరిపైన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, ప్రతిపక్షాలు, అలాగే మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ యొక్క మానసిక వేదనతో గురయ్యే విధంగా చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరురాలు పూతోట రంగనాయకమ్మ గారి పైన అక్రమ కేసు పెట్టి ఇదే కార్యాలయం తీసుకొచ్చి హెచ్ఐవీతో బాధపడుతున్న 10 సంవత్సరాలలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. లాస్ సెంటర్లో కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని నిత్యావసర వస్తువులు దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బాధిత చిన్నారులకు నిత్యావసర వస్తువులు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ నెలకు 1000 రూపాయలు దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి సంవత్సరం 5 చిన్నారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ దంపతులు దత్తత తీసుకొని పౌష్టికాహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు జ్ఞానప్రసన్న స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవశ్యము. ఇప్పుడు బాబా గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ₹1 ఫర్ 1 మంత్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక 1 year చేయాలంటే ఇట్స్ ఓన్లీ 12,000 రూపీస్. సో నేను కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 5 kids ఈచ్. మనసుండి ఒక 1000 రూపాయలు సరుకులు దానం చేసే అవకాశం ఉన్న ఒక డోనర్కి ఆకలి మాత్రమే క్రైటీరియా కావాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పసిబిడ్డ అయితే ఇప్పుడు మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో సుమారుగా 550-600 మంది రిజిస్టర్ చెప్తున్నాను నేను. ఈ 5 ఏఆర్టీ సెంటర్లో 6 ఐ థింక్ జీజీహెచ్, ఐడి హాస్పిటల్, జీజీహెచ్ అంటే మన గుంటూరు జీజీహెచ్, ఐడి హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ, తెనాలి, నరసరావుపేట, చెల్లూరుపేట మొత్తం కలిపితే సుమారుగా ఒక 600 లోపు రిజిస్టర్ అయిన పిల్లలు ఉంటారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో 550 మంది పిల్లలు ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. వారికి ప్రతి నెల సెకండ్ సాటర్డే, 2వ శనివారం మరి ఏఆర్టీ సెంటర్లో ఉన్న మెడికల్ ఆఫీసర్ వారి యొక్క అనుమతితో ఆ ఒక్కరోజు పిల్లలకు మాత్రం మందులు ఇవ్వాలండి అని మేమందరం కోరడం జరిగింది. దాని ప్రకారమే మరి ప్రస్తుతం సెకండ్ సాటర్డే ఆ రోజు చిన్నపిల్లలకు మందులు ఇవ్వటం, అదే రోజు ఆ మందులు తీసుకున్న తర్వాత వెంటనే వారికి మరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ప్రత్యేకమైన పౌష్టికాహారం మరియు వారికి ప్రత్యేకమైన భోజనాలు కూడా ప్రస్తుతం జరుగుతుందండి, ప్రజెంట్ జరుగుతుంది. వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు మరియు బహుమతి ప్రధానోత్సవం గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకాకాని గ్రామ పంచాయతీ సర్పంచ్ గోళ స్వరూపారాణి, గుంటూరు జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రతినిధి వల్లభాపురపు ప్రసాద్, రిటైర్డ్ హెచ్ఎం గోపాలరావు, సబ్ రిజిస్ట్రార్ బంగారు కుమారు, బెంగళూరు సైంటిస్ట్ వల్లభాపురపు సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలని ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడం ఈ సమ్మర్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల మేరీ ప్రమీల, గోళ్ల వెన్నెల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. Of students and extracurricular activities. The summer camp is a wide range of activities such as lemon and spoon, essay writing, learning languages, and drawing competitions, essay writings. గవర్నమెంట్ వారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ఎవరినైనా డోనర్ అడుగుతున్నారో ఏమో కానీ మరి వారి సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారేమో కానీ సమాజం పట్ల ఎక్కువ బాధ్యత కలిగి విజయ్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. అట్లాంటి వ్యక్తి మనకి లైబ్రరీగా దొరకడం మన యొక్క అదృష్టం. ఎందుకంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే మీరు దురదృష్టవంతులు. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం అందరికీ రాదు, అన్ని చోట్ల ఉండదు. కాబట్టి ఈ విషయంలో నేను సభాముఖంగా సార్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇందులో నేను ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పలా, తక్కువ చెప్పలా, అబద్ధాన్ని చెప్పలా. ఇన్ని రోజులు ఇట్లా మెయింటైన్ చేసి ఇంత చేయించడం కూడా చాలా గొప్ప విషయం. సో ఏంటంటే మీరు కూడా ప్రతి సమ్మర్ క్యాంప్ని ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్ని మీ ఫ్రెండ్స్ని మీ ఇంటి చుట్టాలు వస్తారు కదా, సమ్మర్ అంటే చుట్టాల పిల్లల్ని అందరిని తీసుకొచ్చి దీంట్లో భాగం చేసి వాళ్ళకు కూడా కొన్ని నేర్పించాలి. దీనివల్ల ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రకటించారు.
అరండల్పేటలో రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేసే అవకాశాన్ని చంద్రబాబు తనకు కల్పించారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను టీడీపీలో కొనసాగలేకపోయామన్నారు. సమగ్ర రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని, కూటమికి రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం చంద్రబాబు వెంట నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంబేద్కర్ వాదినైనటువంటి నన్ను, కన్షీరామ్ గారి శిష్యుడైనటువంటి నన్ను 2014లో నాకు దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయటానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, పేద ప్రజలకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుందని చెప్పి అందజేయగలరని విశ్వసించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో, ఈ వర్గీకరణ జరగాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా. అవినీతి అధికారులతో పాటు వైసీపీతో అంటకాగిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో 30 మంది టీచర్లను బదిలీ చేస్తే గగ్గోలు పెట్టిన ఉపాధ్యాయ సంఘాలు దాదాపు 1800 మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేస్తే ఉద్యమించకుండా కేవలం వినతిపత్రం మాత్రమే ఇచ్చాయని ధ్వజమెత్తారు. వైసీపీ సపోర్ట్ చేసిన టీచర్లందరూ 2 నుంచి 3, 4, 5 లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేసుల్లోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్న ట్రాన్స్ఫర్లు ఈ 1800. టీచర్ సంఘాలు ఏపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ వీళ్ళందరూ మొత్తుకున్నారు. ఇది తప్పు, ఇది ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, పైగా ఇంతమందిని 1800 మందిని చేయటం తప్పు, కౌన్సిలింగ్ జరగాలి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది, మేము తర్వాత చూస్తామని అన్నారు. నిన్నటికి నిన్న విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి వాళ్ళ కమిషనర్ గారికి 6వ తారీఖుతో కౌన్సిలింగ్ అయిపోతుంది, మీరు 7వ తారీఖు నుంచి వీళ్ళందరినీ రిలీవ్ చేశారని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ సంఘాలు చెప్పినా వినలేదు కాబట్టి మనమేమో ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం జరగలేదు, మన హడావిడిలో మనకున్నాం. మన దగ్గరికి వచ్చారు టీచర్స్ సంఘాలు, టీచర్లు. అలాగే ఆ నర్సింగ్ దాంట్లో కూడా కొంత అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 అంశాల మీద మరి వీటిని ఆపేయాలి. టీచర్స్ యొక్క విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కొండయ్య కాలనీ, బాలాజీ నగర్ 6వ లైన్ వరకు విద్యుత్ అంతరాయం కలదని, అదేవిధంగా 8 గంటల నుంచి 12 గంటల వరకు మంగళదాస్ నగర్ ప్రాంతాల్లో, 8 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు శ్యామ్లా నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగునని విద్యుత్ అధికారులు హుస్సేన్ ఖాన్, సుబ్బారాయుడు తెలియజేశారు. కావున ప్రజలు సహకరించవలసిందిగా వారు కోరారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.